వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ సూరజ్ మహా. అమెజాన్ ప్రైమ్లో నెంబర్ 2గా ట్రెండ్ అవుతూ లాస్ట్ 5 days నుంచి ఒక వెబ్ సిరీస్ చాలా హల్చల్ రేస్ చేస్తుంది. ఎవరు అని చూస్తే దాంట్లో మన డైరెక్టర్ భాస్కర్ మౌర్య. ఈరోజు ఇంటర్వ్యూ ఆయనతోటి. సార్, వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? హౌ ఇస్ ద రెస్పాన్స్? ఐఎమ్ గుడ్. రెస్పాన్స్ ఇస్ వెరీ నైస్, చాలా బాగుంది. రైట్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఓకే, ఇప్పుడు వెబ్ సిరీస్ క్యాస్ట్ అండ్ క్రూ చూసినప్పుడు నేను డైరెక్టర్, యాక్టర్స్ అంతా వస్తుంది కదా, భాస్కర్ మౌర్య అని నేను చూసినప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు ఫైండ్ ఫేస్, ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇవంతా చెక్ చేస్తుంటే దాంట్లో నాకు గూగుల్లో దొరకలేదు. ఓకే, సో ఈ రోజు ఆన్ స్క్రీన్ ఐ వాంట్ పీపుల్ టు నో, అందరికి తెలియాలి భాస్కర్ మౌర్య ఎవరు, ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, రైట్, అండ్ ఎర్లీ డేస్. సో ఇఫ్ యూ కెన్ ప్లీజ్. యా, యాక్చువల్లీ నేను ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి. మహబూబ్ నగర్కి దగ్గరలో ఉంటుంది. హెడ్బ్యాట్కి ఆల్మోస్ట్ 150 kilometers డిస్టెన్స్లో ఉంటుంది బేసిక్ అది. రైట్. సో నేను చదువు అంటే నా ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాజ్ డన్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడే అంతా. గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే ఫినిష్ చేశాను. రైట్. దాని తర్వాత నేను ఒక ఫిలిం స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను అనమాట. సో దాని తర్వాత ఐ ట్రైడ్ టు వర్క్ విత్ సమ్ బిగ్ డైరెక్టర్స్, బట్ దట్ కుడెంట్ బి పాసిబుల్ ఎట్ దట్ టైమ్. ఆ టైంలో అది పాసిబుల్ అవ్వలేదు బేసిక్గా. సో అప్పట్లో ఐ ఎక్స్ప్లోర్డ్ షార్ట్ ఫిల్మ్స్ ఆల్సో. రైట్. నేను షార్ట్ ఫిల్మ్స్కి టర్న్ అయ్యాను. సో ఆ తర్వాత ఐ ట్రైడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ టు చెక్ మై ఎబిలిటీ టు మేక్ ఎ ఫిలిం. అంతే, నా ఎబిలిటీ ఏంటి, నేను ఎట్లా చేస్తున్నా అనే ఒక పర్స్పెక్టివ్లో చేశాను అనమాట. మేకింగ్ వైజ్ చెక్ చేసుకోవడానికి ఐ డిడ్ మై షార్ట్ ఫిల్మ్స్. రైట్. ఐ గాట్ సమ్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ దాట్. మధ్యలో చిన్న చిన్న ఫిలిమ్స్కి అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చేస్తున్న ఫిలిమ్స్కి నేను దాన్ని కాంట్రిబ్యూట్ చేయడం, హెల్ప్ చేయడము. ఐ వర్క్డ్ విత్ దెమ్. సో అట్లా ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ అంటే 2-3 years నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఫ్రమ్ ఫిల్మ్స్. సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఐ జస్ట్ రీస్టార్టెడ్ మై థింగ్స్. రైట్. అండ్ ఆ గ్యాప్లో ఐ ఎక్స్ప్లోర్డ్ స్టోరీ టెల్లింగ్ అలాట్. ఓకే, సో మీరు రాస్తారు కూడానా? యా, ఐఎమ్ రైటర్. యా, స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఎవ్రీ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఐ రైట్ యాక్చువల్లీ. సో మీకు ఎప్పుడు అనిపించింది దట్ మీరు ఒక రైటర్ లేకపోతే మీరు ఒక డైరెక్టర్ అవ్వాలి అనేసి మీకు ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది స్కూల్ డేస్లోనా లేకపోతే ఒక సినిమా చూసా లేకపోతే కాలేజ్ డేస్లోనా? సో వెన్ వాజ్ దట్ మూమెంట్? స్కూల్ డేస్ ఇట్ సెల్ఫ్, చిన్నప్పుడే. ఆల్మోస్ట్ ఇట్స్ 5th class or 6th class అనుకుంటా. ఎనీ సినిమా చూసి? సినిమాలే చాలా క్రేజ్ని, అంటే సినిమాలు చూస్తున్నప్పుడే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ ఫిల్మ్స్ అనే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అది ఏంటి అనేది గ్రాడ్యువల్గా 8th or 9th ఆ టైంలో ఎక్స్ప్లోర్ చేసిన. రైట్. దట్ ఈస్ టు వాచింగ్ శంకర్ గారి ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు, డైరెక్టర్ శంకర్ గారి ఫిలిమ్స్ చూస్తున్నప్పుడు. సార్, ఆ విషయంలో ఇక్కడి నుంచి ఒక హైఫై. ఓకే, జెంటిల్మెన్ సినిమా నన్ను అలా చేసింది అనమాట. ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. నేను జెంటిల్మెన్ సినిమా చూసినప్పుడు రైట్, ఎలా అలా దూకి ఫస్ట్ సీన్ ఉంటుంది కదా. సో ఐ థింక్ ఆయన సినిమాలు చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. చూస్తున్నప్పుడు భారతీయుడు ఆ ఫిల్మ్స్ చూసినప్పుడు ఐఎమ్ షాక్డ్ అనమాట. అంటే చాలా అద్భుతం అనిపించింది. దాని తర్వాత అపరిచితుడు, ఇట్లాంటి ఫిల్మ్స్, ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తూ ఫాలో అవుతూ వస్తున్నప్పుడు 8th or 9th ఒక బిగ్గెస్ట్ హిట్ ఫిలిం చూసినప్పుడు నాకు ఐఎమ్ డిసైడెడ్ టు, బికాస్ అప్పుడు ఆయన గురించి మాట్లాడిన విధానం ఇట్ వాస్ సంథింగ్ ఎల్స్. అప్పుడే పాన్ ఇండియా సార్, అప్పుడే వెరీ ఫ్రాంక్, అప్పుడే అన్ని లాంగ్వేజెస్ లో రికార్డ్స్ బ్రేక్ చేసిన మూవీస్ అవి. బిగ్ ఫ్యాన్ ఆఫ్ శంకర్ గారు అండ్ రాజమౌళి గారు ఆల్సో. రైట్. నేను తీసే ఫిలిమ్స్ చాలా చిన్నగా ఉంటాయి కానీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. యు థింక్ బిగ్, సో వన్ డే మై ఇనిషియల్ స్టోరీ రైటింగ్ అండ్ నా ఇనిషియల్గా నేను రాసుకున్న స్టోరీస్ అన్ని కొంచెం బిగ్గర్ స్పాన్లోనే ఉంటుండే. బట్ గ్రాడ్యువల్లీ టు ప్రూవ్ మై సెల్ఫ్ నేను స్లోగా కొంచెం చిన్న బడ్జెట్లో వస్తున్నప్పుడు, నాకు బడ్జెట్ వైజ్ ఆలోచించలేదు, బట్ నేను కొన్ని ఫిలిమ్స్ చూసినప్పుడు ఐ ఇంప్రెస్డ్ అలాట్. ఓకే, బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్లో శంకర్ గారి ఫిలిమ్స్ చూసినప్పుడు ఎట్లా ఇంప్రెస్ అయ్యానో, చాలా చిన్న ఫిలిమ్స్ చూసినప్పుడు ఒక రెండింటి గురించి 100% మెన్షన్ చేయాలి. తిథి వాజ్ కన్నడ ఫిలిం. తిథి వాజ్ మై ఫేవరెట్ థింగ్ అనమాట. రైట్. అది చూసినప్పుడు ఐ గాట్ ఇంప్రెస్డ్ అలాట్. దాని తర్వాత ఒక అస్సామీ ఫిల్మ్ ఉంటుంది,
రాక్ స్టార్ అండి. అస్సామీస్ దాకా వెళ్ళిపోయారు మీరు. ఓకే, రైట్. యా దట్ వాస్ అంటే అప్పట్లో ఆస్కార్కి నామినేట్ అయింది యాక్చువల్లీ ఇండియా నుంచి. రైట్. మంచి పాపులారిటీ వచ్చింది. నేను అప్పుడు ఊర్లో ఉన్నాను బేసిక్గా. ఇక్కడ హైదరాబాద్లో ఒక షో వేస్తున్నారు, అంటే ఆ స్టేట్ వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళే వచ్చింది అన్నమాట బేసిక్గా ఆ ఫిల్మ్ షో వేస్తున్నప్పుడు కూడా. ఐ కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ మై హోమ్ టౌన్. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి థియేటర్లో షో చూసి ఇంప్రెస్డ్ అలాట్. రైట్. సో ఆ ఫిలిమ్స్ నన్ను చాలా ఇంప్రెస్ చేసాయి ఆ టైంలో. సో ఫిలిమ్స్ అలా కాదు, ఇలా కూడా చేయొచ్చు. ద స్టోరీ టెల్లింగ్, ద విజువలైజేషన్, ఎవ్రీథింగ్ ఇంప్రెస్డ్ మీ లాట్. రైట్. సో దెన్ ఐ డిసైడెడ్ దట్ అంటే ఒక చిన్న విలేజ్ సెటప్లో స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాస్ చేయాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ది స్టోరీస్ అరౌండ్ దట్ అనమాట. అప్పుడు అరౌండ్ దట్ జానరా కాకుండా ఐ స్టార్టెడ్ సర్చింగ్ అరౌండ్ మీ. నైస్. సో రియలిస్టిక్ గా మోస్ట్లీ క్యారెక్టర్స్ దట్ మనం చూస్తాం డే టు డే లైఫ్ లో చూసే క్యారెక్టర్స్. రైట్. ఐ స్టార్టెడ్ దట్. అంటే ఒక యూనిక్ సబ్జెక్ట్స్ ఉండాలి, నా పక్కనే ఉండాలి కథలు అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ దట్. ఆ ప్రాసెస్లో ఐ ఫౌండ్ సమ్ ఫెంటాస్టిక్ స్టోరీస్ అండ్ ఐ రోట్ దెమ్. రైట్. ఐ ట్రై టు మేక్. అండ్ ఒక ఫిలిం, అంతకుముందు ఒక ఫిలిం నేను చేయలేకపోయాను బేసిక్గా. దానికి ఒక డెమో చేశాను. దట్ పిచ్ ఫిలిం ట్రైలర్ కట్ బ్రాట్ మీ అన్ ఆపర్చునిటీ టు మేక్ ముత్తయ్య. Right. That was my debut actually. ముత్తయ్య మీ డెబ్యూ మూవీ. Yeah, Muttaya was my debut actually. అది క్రిటికలీ చాలా అక్లైమ్డ్ ఫిల్మ్ అనమాట. విన్నాను, దానికి అవార్డ్స్ కూడా బాగా వచ్చాయి. మీరు చెప్తే ఇంకా బాగుంటుంది దాని గురించి. అది దుబాయ్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఇక్కడ అంటే ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి కోల్కతా ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అని ఉంటుంది, దాంట్లో బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. రైట్. యా, అంటే కొంతమంది ఫిల్మ్ మేకర్స్ అంటారు కదా, ఎంత ఎథనిక్, ఎంత రూటెడ్ వెళ్తే దట్ విల్ యువర్ ఫిల్మ్ గోస్ టు దట్ ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పేసి. సో అలా ఐ ట్రైడ్ మై బెస్ట్. ముత్తయ్య వెంట్ టు దట్ ప్లేస్. ఇట్ హ్యాస్ టు కమ్ టు అంటే ఇట్ హ్యాస్ ఇస్ డే, అది బయటకు వస్తుంది తొందరలోనే. లేదు, అది మీరు చెప్పినట్టు ఎంత రూటెడ్ ఉంటే రైట్ ఆర్గానికల్ గా ఇట్ హాస్ బీన్ రికగ్నైజ్డ్. యా డెఫినెట్లీ. ఓకే, హార్డ్ వర్క్ కష్టే ఫలే సుఖే అన్నట్టు. మీరు ఇప్పుడు కష్టే అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. సో మీరు ఎన్ని ఇయర్స్ ఓకే లైక్ స్ట్రగుల్ అంటారు కదా, ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా మీకు? ఎవరు లేరండి, ఎవరు లేరు. సో మీరు వచ్చేది ఒక తెలంగాణ నుంచి ఒక టౌన్, అవుట్ సైడ్ టౌన్ కదా, అంతే, రైట్, వనపర్తి ఒక టౌన్. ఎప్పుడైనా సరే మీకు ఒక భయం అంటూ వచ్చిందా, లైక్ నేను అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతానా, నాకు ఒక బ్యాక్గ్రౌండ్ లేదు అన్న థాట్స్ వచ్చినాయి మీకు? ఆల్మోస్ట్ ఆ భయంతోనే ఉంటాను బేసిక్గా. ఇప్పుడు కూడా ఆ భయంతోనే. ఇప్పుడు కూడా ఉందా అది? ఇప్పుడు కూడా ఉందా అంటే ఇప్పుడు కొంచెం ఒక ఫిలిం చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. రైట్. అండ్ ఒక రీమేక్కి వర్క్ చేసిన తర్వాత, ఒక పంచాయత్ శివరపల్లికి వర్క్ చేసిన తర్వాత మై కాన్ఫిడెన్స్ ఇంకొంచెం పెరిగింది. బట్ ఇనిషియల్గా నేను సమ్ డే ఐ విల్ డూ అనేది మొదటి నుంచి ఉంది బేసిక్గా. బట్ ప్రాక్టికలీ ఇట్స్ హ్యాపెనింగ్ అన్నప్పుడు ద డబుల్స్ కదా, అది ఇప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవుతా వస్తుంది అనమాట బేసిక్గా. బట్ ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్ ఇన్ మీ, అది మాత్రం ఎప్పటి నుంచో ఉంది. అండ్ దట్ మేడ్ మీ హ్యావ్ ఆల్ దీస్ జర్నీ 10 years ఆల్మోస్ట్. నేను ఆల్మోస్ట్ అందరినీ క్వశ్చన్ ఎందుకు అడుగుతానంటే, ఇప్పుడున్న సొసైటీలో నీ వల్ల కాదు అని ఎవరన్నా అట్లా కామెంట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా పర్సన్ గివ్స్ అప్, అవును నా వల్ల కాదేమో అనేసి. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. దేర్ ఆర్ పీపుల్ ఎప్పుడు మనతోడే ఉంటారు, మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ వాళ్ళకి పని పాట ఉండదు, లేకపోతే వాళ్ళకి అదే అలవాటేమో, దే ట్రై టు గివ్ నెగిటివ్ కమెంట్స్ అలా చేస్తుంటారు, రైట్. సో మీరు ఫోకస్డ్ గా బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫోకస్డ్ దట్ మీకు తెలుసు నేను ఒక రోజు ఇది అవుతాను అంటే, మీరు ఐ థింక్ ఒక పిక్చర్ వేసుకుని ఉంటారు బొమ్మ, దట్ ఒక రోజు నేను ఒక డైరెక్టర్ అవుతాను అంతే, వేర్ పీపుల్ విల్ నో హూ ఐ యామ్. డెఫినెట్లీ ఆ థాట్ అయితే, మేనిఫెస్టేషన్ అయితే మొదటి నుంచే ఉంది. మేనిఫెస్టేషన్ ఈ రోజు సంథింగ్ దెర్ ఈస్ వన్ డే ఐ విల్ బికమ్ డైరెక్టర్ అనేది మొదటి నుంచే. దట్స్ అ వెరీ గుడ్ బిలీఫ్ సార్. ఎందుకంటే నాకు నా షో నుంచి వెళ్ళాల్సిన పాజిటివ్ ఏంటంటే మేనిఫెస్టేషన్, బిలీఫ్, రైట్. గోల్, ఫస్ట్ ఒక గోల్ అనుకుని మనం బిలీవ్ చేయాలి, రాసుకుని పెట్టుకోవాలి, ఒక రోజు నేను అవుతాను అనేసి. వచ్చినా ఏమి రాకపోయినా సరే, ఎవరు నమ్మినా నమ్మకపోయినా, అండ్ యూ డిడ్ ఇట్, రైట్.
అండ్ దానికి మీరు ఇందాక అన్నట్టు దానికి మనకు సపోర్ట్ చేసే పీపుల్ కూడా ఉంటారు కదా. దెర్ ఆర్ 2 women, మై మదర్ అండ్ మై వైఫ్. వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. నేను ఎప్పుడు కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యి ఏదైనా బిజినెస్ చేద్దాము, సంథింగ్ వేరే చేద్దాము, బట్ బికాస్ ఫైనాన్షియలీ వీ హ్యావ్ టు స్టాండ్ అవుట్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి ఉండాలి లేకపోతే సపోర్టెడ్. లేదు, యూ కెన్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్, నువ్వు డెఫినెట్గా సాధిస్తావు, యూ విల్ డూ దట్ అని చెప్పేసి నన్ను పుష్ చేశారన్నమాట, చాలా పుష్ చేశారు. సూపర్ సార్. అమ్మ సపోర్ట్ ఉంటే యా, ఒక కొండంత బలం అంటారు కదా, ఎగ్జాక్ట్లీ. ఏది వచ్చినా తట్టుకుంటాం అనే ఒక ధైర్యం ఉంటుంది. యా, డెఫినెట్లీ. అండ్ మ్యారేజ్ అయ్యాక ఎస్పెషలీ వైఫ్ సపోర్ట్ ఉంటే యా, ఇంకా డర్కే ఆగే జీత్ హై అంతే, ఇంకా దానికి వేరే ఇది లేదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ సో హ్యాపెండ్ టు మీ. మ్యారేజ్, యువర్ మ్యారీడ్, Yeah, కిడ్స్ ఉన్నారా? యా, ఎంతమంది పిల్లలు? ఒక బాబు. ఎంత వయసు? ఈజ్ 2 years 2 years. నైస్, స్వీట్ ఏజ్. యా, కీప్స్ ఎవ్రీవన్ బిజీ అనుకుంటా. అసలు తనకు తెలుస్తుందా ఏం జరుగుతుందో ఇప్పుడు డాడీ లైఫ్ లో అనేసి? ఇంకా లేదా? హీఈస్ ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్. రైట్. ఇంట్లో మదర్ కి వైఫ్ కి వాళ్ళకి అర్థమవుతుందా? యా, దే ఆర్ వెరీ ప్రౌడ్. నైస్. They are సో feeling కాల్స్ happy. వస్తున్నాయా రిలేటివ్స్ నుంచి అంతా? యా, రిలేటివ్స్ అండ్ ఎవ్రీవన్ ఈస్ అప్రిషియేటింగ్, చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, ఫైనలీ యూ డిడ్ ఇట్ అని చెప్పేసి. కిక్కే వేరు సార్. లాస్ట్ మన గెలుపుండి ఇన్ని రోజులు కష్టపడ్డ తర్వాత, రైట్, యూ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ Yeah. సక్సెస్ ఎవ్రీ డే. యా, డెఫినెట్లీ. సో అది ఇప్పుడు దాకా మీ గురించి మాట్లాడుకున్న పర్సనల్, రైట్. Yeah. ఇప్పుడు అందరికి, మన వ్యూవర్స్ అందరికి భాస్కర్ మౌర్య ఎవరు ఏంటి అనేసి ఐ డ్రీమ్స్ లో ఆయన మొత్తం రివీల్ చేశారు. సో గైస్, దిస్ ఇస్ భాస్కర్ మౌర్య. కరెంట్లీ అమెజాన్ ప్రైమ్లో టాప్ 2గా ట్రెండ్ అవుతుంది లాస్ట్ 5 days నుంచి శివరపల్లి. ఇంకా వాచ్ అయిపోతే జస్ట్ గెట్ ఆన్ టు దాట్. ఆసమ్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన మంచి వెబ్ సిరీస్ అది. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాము హౌ డిడ్ దిస్ హ్యాపెన్, యా, ఎలా జరిగింది ఈ Yeah. ఇంకోటి శివరపల్లి అనేది అడాప్టేషన్ కదా, Adaptation, మన yeah. పంచాయత్ అన్న వెబ్ సిరీస్ కి ఇది అడాప్టేషన్. మనం Yes. సిరీస్ 1 ఇది ఫస్ట్, రైట్. సో ఎలా జరిగింది ఇది? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ టు యూ? టీవీఎఫ్ దీన్ని తెలుగులోకి తీసుకురావాలి, తెలుగు ఆడియన్స్కి చూపించాలి అనే ఒక థాట్తో వాళ్ళు దీన్ని రీమేక్ చేయాలి తెలంగాణ బ్యాక్డ్రాప్లో అని చెప్పేసి దే ఆర్ ప్లానింగ్ అనమాట. సో ఆ ప్రాసెస్లో దే ఆర్ సర్చింగ్ ఫర్ తెలంగాణ ఫిల్మ్ మేకర్స్ అనమాట. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్స్ చేసిన ఫిల్మ్ మేకర్స్ గురించి దే ఆర్ సర్చింగ్ ఇండీ స్టైల్లో, అంటే విలేజ్ సెటప్, విలేజ్ రూటెడ్గా ఎవరైతే ఫిల్మ్స్ చేశారో వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో దే కమ్ అక్రాస్ విత్ ముత్తయ్య టీజర్ అండ్ ముత్తయ్య అంటే అవార్డ్స్ వచ్చినప్పుడు రికగ్నిషన్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. సో ఆ ప్రాసెస్లో దే గాట్ మీ అండ్ దే అప్రోచ్ మీ. వన్స్ ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అండ్ వెంటనే ఐ సా ద షో, ఐ లైక్ ఇట్ అండ్ యాక్సెప్టెడ్ ఇట్. దట్ ఈస్ అ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. దే సర్చ్, అంటే నా ముందు వరకు కూడా దే కాంటాక్టెడ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో, బట్ ఫైనలీ ఎండెడ్ అప్ విత్ మీ. అదే ఆ రూటెడ్ మూవీ మీరు ఏదైతే ఇంత ముందు ఆ ట్రైలర్ వాట్ ఎవర్ యు డిడ్ ఫర్ ఇంత ముందు చేశారు కదా, ముత్తయ్య. ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్ ఇన్ దిస్ జర్నీ. డెఫినెట్లీ. అంటే ఒకటి, మీరు పడిన కష్టానికి ఎక్కడ అది లాస్ ఉండదు, డెఫినెట్గా ఏదో ఒక రోజు దానికి ఫలితం ఉంటుంది అని ఒక చిన్న థింగ్ అనేది ఉంటుంది కదా. కొటేషన్స్ ఎట్లా రాస్తారో కానీ ఒక డెప్త్ ఉంటుంది దానికి బేసిక్గా. సో అట్లా చేసిన కష్టానికైతే రిజల్ట్ డెఫినెట్గా ఉంటుంది. సో దట్ హ్యాస్ ప్రూవ్డ్ ఇన్ మీ, అంటే నా విషయంలో చాలా వరకు అది ప్రూవ్ అయింది బేసిక్గా. చేసిన ఏ కష్టానికైనా సరే కొంత రిజల్ట్ వస్తూ ఉందన్నమాట బేసిక్ గ్రాడ్యువల్గా. సో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేయడము, మీరు సో వర్క్ షాప్, హోంవర్క్, క్యాస్ట్, క్రూ, ఇదంతా మీరు ఎలా మేనేజ్ చేశారు? ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడే స్క్రిప్ట్ ఈజ్ ఆల్రెడీ రిటన్. రైట్. ఫస్ట్ వాళ్ళు ఆంధ్ర సెటప్లో, ఆంధ్ర స్లాంగ్లో అక్కడ చేద్దామనే థాట్లో ఉండే. బట్ దాని తర్వాత దాన్ని ఫ్యూ సజెషన్స్ ఆర్ ఫ్యూ ఇన్సిస్ట్స్ వల్లనో తెలియదు కానీ, బట్ వాళ్ళు తెలుగులో చేయాలని చెప్పేసి దే టుక్ ఎ డెసిషన్, తెలంగాణ స్లాంగ్లో చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. సో అప్పటికున్న స్క్రిప్ట్ని వాట్ ఐ డిడ్ ఈజ్ ప్రాపర్, అంటే ఒక యూనిఫార్మిటీ. తెలంగాణ స్లాంగ్ని చాలా మంది రైటర్లు రాస్తూ ఉంటారు, దట్స్ గుడ్ యాక్చువల్లీ. అప్పటికే చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు రైటర్ బేసిక్గా. దాని తర్వాత బట్ నాకు ఏమనిపించిందంటే
దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ మార్క్ ఇన్ దట్. ఒక యూనిఫార్మిటీ ఉండాలి, ఆ ఒక ఊరిని ప్రాపర్గా సెటప్ చేయాలి. మాట్లాడుతుంటే వీళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, సమ్ యాక్టర్స్ మాట్లాడుతున్నారు అనే పర్స్పెక్టివ్లో కాకుండా ఒక యూనిఫార్మిటీ ఇవ్వాలి దానికి అని చెప్పేసి స్లాంగ్కి చాలా కేర్ తీసుకున్నాం అనమాట. సో మీ ఇన్పుట్ దాంట్లో మీ కంట్రోల్ చాలా ఉంది. స్లాంగ్ వైజ్ ఐ వర్క్డ్ థరోలీ. రైట్. ఎవ్రీ వర్డ్ అంటే మనం కొన్నిసార్లు సెట్లో చెప్పలేకపోతాము ఈ వర్డ్ని ఇలా పలకాలని చెప్పేసి నేను వర్డ్ని అలాగా రాసేవాడిని. నైస్. యా. సో ఆల్ అంటే 8 ఎపిసోడ్స్ మీద వర్క్ అంతా జరిగిన తర్వాత అమెజాన్కి సెండ్ చేసే ముందు కూడా నేను మళ్ళీ ఒకసారి నేను కూర్చుంటాను. కొంచెం రీవర్క్ చేశారు మీరు దాంట్లో? యా, సీన్ కన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్, అంటే టైమింగ్ని కానీ సీన్ కన్స్ట్రక్షన్స్ కానీ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎపిసోడ్ మీరు చూసినట్టయితే టీచర్ కాన్ఫెస్ చేసిన తర్వాత తప్పు నాదే, అంటే కంటెంట్ ఓకే చెప్పొచ్చు లేదు, బట్ రిలీజ్ అయిపోయింది కదా, 24 రిలీజ్ అయిపోయింది కాబట్టి. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సర్పంచ్ క్యారెక్టర్లో ఐ హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అంటే నాకు ఏం ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది అంటే తనకు కూడా ఊరి మీద కన్సర్న్ ఉంది, షీ ఆల్సో థింక్స్ అబౌట్ ద విలేజ్ అనే ఒక దాన్ని అక్కడ ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. ఇట్ హెల్ప్స్ ఫర్, అంటే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం షోలో ఆమె క్యారెక్టర్ ద్వారా. సో ఆమె ముందు ఎక్కడ కూడా షీ ఈజ్ ఆల్సో కన్సర్న్ అబౌట్ ద విలేజ్. ఆమెకు కూడా మనం అనుకుంటున్నాం ఉమెన్ కి చాలా థాట్ ప్రాసెస్ ఉంటుందండి. పర్సనల్ గా నన్ను చూస్తే ఎప్పుడైనా నేను డిప్రెస్ అయినప్పుడు మా మదరే నన్ను నడిపిస్తుంది. ఎప్పుడైనా నేను చాలా లో ఫీల్ అవుతున్నాను, కాన్ఫిడెన్స్ లూజ్ అయినప్పుడు నా వైఫ్ నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకున్న శక్తి పేషెన్స్ మనకి లేదు, అసలు ఉండదు. సో ఆ థాట్ ప్రాసెస్ లో ఆమె కూడా విలేజ్ గురించి బాగా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఐ వాంట్ టు డూ ఇట్ కైండ్ ఆఫ్ ఎమోషనలీ ఎండ్ ద ఎపిసోడ్ యాక్చువల్లీ. రైట్. బట్ అక్కడ ఊరు గురించి మాట్లాడింది, అక్కడ సెటప్ అయిపోయింది. దాని తర్వాత వి ఆల్ హ్యాడ్ అ డిస్కషన్ దట్ అంటే షోకి అక్కడ ఫన్ కూడా వీ హ్యావ్ టు హ్యావ్, అంటే అంత ఎమోషనల్గా దాన్ని తీసుకుపోకూడదు, కొంచెం ఇలాంటి సీన్ కన్స్ట్రక్షన్స్ అన్ని చేసినాం అనమాట. సో మళ్ళీ ఎండెడ్ అప్ విత్ ఫన్ అనమాట. మీది యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను సిరీస్. ఓకే, ఆ హ్యూమర్ కూడా ఎలా ఉందంటే అది ఇట్స్ నాట్ ఫోర్స్డ్ హ్యూమర్ కాదు. ఆ క్యారెక్టర్స్ కూడా ఎంత బాగా సటిల్ గా ప్లే చేస్తున్నారంటే వాళ్ళు నార్మల్ గా పక్కన మాట్లాడుతుంటేనే అదొక వెటకారం ఉంటుంది. ఓకే, అండ్ సర్కాస్టిక్ అంటారు కదా, ఎవ్రీథింగ్ చాలా న్యాచురల్ గా ఫ్లో అవుతూ నన్నైతే లైక్ పర్సనలీ ఐ ఫెల్ట్ లైక్ ఫార్వర్డ్ చేయాలి అని అనిపించలేదు నాకు, బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ సో ఆర్గానికలీ అండ్ న్యాచురల్లీ అక్కడ. సో మీ క్యాస్ట్ క్రూ ఏదైతే మీరు అక్కడ పెట్టారు, క్యాస్ట్ బేసికలీ మీరు సెలెక్ట్ చేశారు ఇదంతా? కాస్టింగ్ ఎవరు చేశారు? ఇట్స్ ఆల్ టీమ్ ఎఫర్ట్ అండి. అంటే నేను వచ్చే వరకే సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్, సర్పంచ్ అండ్ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ వీళ్ళు ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నారనమాట. సో వచ్చిన తర్వాత వాళ్ళని చూసినప్పుడు నేను ఐ టుక్ 1 day అనమాట టు ఇమాజిన్ దెమ్ ఇన్ ద స్క్రిప్ట్. రైట్. అంటే ఈ సీన్స్ లో ఎట్లా ఉన్నారు, ఆయన ప్రీవియస్ వర్క్స్ కూడా నేను ఆల్రెడీ చూసాను. సో ఆయనను ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేశాను. ఐ టుక్ 1 day. దాని తర్వాత ఐ టోల్డ్ విత్ టీవీఎఫ్ దట్ హీఈస్ వర్కింగ్ అండ్ సర్పంచ్ క్యారెక్టర్ ఆల్సో వర్కింగ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వర్కింగ్. కెమిస్ట్రీ చాలా బాగుంది, టు బి వెరీ ఫ్రాంక్. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్ గా బలగంలో వాళ్ళు ఆల్రెడీ చేశారు, అక్కడ క్యారెక్టర్ డైనమిక్స్ వేరు, ఇక్కడ కొంచెం క్యారెక్టర్ డైనమిక్స్ వేరు అనమాట. డామినేషన్ అంతా వైఫ్ ఉంటుంది బేసిక్ గా. నేను ఫస్ట్ వేరే అనుకున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు గౌడ్ గారి క్యారెక్టర్ ఇస్ డామినేటింగ్ అనుకున్నాను. ఇంటికి వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. అంతే, చాలా బాగుంది అది క్యారెక్టరైజేషన్. ఆ డైనమిక్స్ లో వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి వి డిడ్ ఇట్. రైట్. సో రిమైనింగ్ క్యాస్ట్, ఈ కాస్టింగ్ గురించి ఎందుకు అడుగుతున్నాను అంటే యాజ్ అన్ యాక్టర్ మై సెల్ఫ్, ఓకే, నాలాగా చాలా మంది అక్కడ ఎక్కడ కాస్టింగ్ అవుతుంది, జెన్యూన్ కాస్టింగ్ ఎక్కడ అవుతుంది, ఎలా అవుతుంది ఇన్ఫర్మేషన్ అనేసి దే ఆర్ లుకింగ్ ఫర్. రైట్. సో మీరు కాస్టింగ్ చేస్తున్నప్పుడు బేసిక్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు? రైట్. హౌ ఆర్ యూ సెండింగ్ ది మెసేజ్ దట్ మీరు క్యాస్ట్ చేస్తున్నారు ఈ పర్టికులర్ రోజ్ కోసం అంటూ? జస్ట్ వెరీ క్విక్లీ ఇఫ్ యూ క్యాన్. అంటే బేసిక్గా దీనికి చేసిన ప్రాసెస్ గురించి చెప్పాలంటే లీడ్ యాక్టర్స్ వరకు అయితే, మెయిన్ క్యారెక్టర్స్ వరకు, లీడ్ యాక్టర్స్ వరకు అయితే మోస్ట్లీ ముందే ఒక థాట్స్లో ఉండే అనమాట వాళ్ళు. సో వాళ్ళను టీం నుంచి కానీ టీం రిఫర్ చేశారు కొంతమందిని. సో అట్లా రిఫర్ చేసినప్పుడు వి ఫైనలైజ్ అనమాట. రాగ్మేయర్ని నాకు ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు నా మైండ్లో రాగ్మేయరే వచ్చాడు బేసిక్గా. ఈ క్యారెక్టర్కి రాగ్మేయర్ వర్క్స్ వెరీ వెల్ అని చెప్పేసి
ఐ థాట్ ఇట్ అండ్ చాలా ఇన్నోసెంట్ గా ఆ రోల్ చాలా బాగా ప్లే చేశారు ఆ క్యారెక్టర్ లో. ఆ క్యారెక్టర్ కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి స్ట్రాంగ్ గా. యా సో హీ ఎక్స్ప్లోర్డ్ అంటే హీ డిడ్ ఇట్ వెరీ వెల్ దట్. సో అట్లా అంటే టీమ్ ఎక్స్ప్లోర్ చేసింది కొంతమందిని. రైట్. దే బ్రాట్ సమ్ క్యారెక్టర్స్ తీసుకొచ్చారు. సో వాళ్ళని చూసినప్పుడు క్యారెక్టర్కి సూట్ అవుతుందా లేదా అనే డెసిషన్ తీసుకొని వి క్యాస్టెడ్ అనమాట. అండ్ కాస్టింగ్ అనౌన్స్ కూడా చేసాం యాక్చువల్లీ. దాని నుంచి కొన్ని ప్రొఫైల్స్ వచ్చినాయి. దాని తర్వాత టీమ్ ఆల్రెడీ వర్క్ చేసిన ఫిలిమ్స్ నుంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు. సో దట్ ఈస్ అ ప్రాసెస్. ఇదే విషయంలో ఇంకొక క్వశ్చన్. యా, ఇప్పుడు మీరు క్యాస్ట్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ థియేటర్ నుంచి రావాలి అని చూస్తారా మీరు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందని చూస్తారా మీరు పర్సనలీ? ఎక్స్పీరియన్స్ అది దానికంటే టైమింగ్, వాళ్ళు ఆ సీన్ని ఎట్లా తీసుకుంటున్నారు, వాళ్ళ లోపల ఆ స్పార్క్ ఉందా లేదా చూస్తాను బేసిక్గా. రైట్. నాకు సీన్ యాజ్ ఇట్ ఈస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ ఓన్ టైమింగ్ కొంచెం తీసుకొని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని వాళ్ళు ఏదైనా ఒక స్పార్క్, టైమింగ్, ఫ్రీ ఫ్లోలో చేస్తున్నారు లేదా ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ అప్పుడే తెలిసిపోతుంది అనమాట. రైట్. వాళ్ళు అంటే బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ లో, బాడీ లాంగ్వేజ్ లో ఎవ్రీథింగ్ అర్థమైపోద్ది. సో అట్లాంటి టైమింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో. ఒక ఫ్రీ ఫ్లోలో రైట్ చాలా క్యారెక్టర్ని అర్థం చేసుకొని చేస్తుంటే నాకు ఈ క్వశ్చన్ నేను స్పెసిఫిక్గా ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు రెగ్యులర్గా మేము షూట్స్కి వెళ్తుంటాం కదా. సో చాలా మంది థియేటర్ యాక్టర్స్ ఉంటారు, కొంతమంది థియేటర్ చేయకుండా ఉంటారు. సో కొంతమంది ఏంటంటే లాస్ట్ 1-2 years నేను థియేటర్ చేశాను అని చెప్తారు. ఓకే, కొంతమంది నేను థియేటర్ చేయలేదు బట్ న్యాచురల్గా నాకు వచ్చి అంటారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, జనరల్గా ఇట్లా క్యాస్ట్ చేసేటప్పుడు పెద్ద పెద్ద వెబ్ సిరీస్, మూవీస్కి థియేటర్ ఆర్టిస్ట్ అని స్పెసిఫిక్ గానే వెళ్తారా, లేకపోతే లేదా అనేసి ఆ క్వశ్చన్. లేదు అంటే థియేటర్ ఆర్టిస్ట్ అయినా సరే, థియేటర్ చేయని వాళ్ళైనా, ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళైనా సరే, దే హ్యావ్ టు హ్యావ్ సమ్ స్పార్క్. రైట్. ఆ క్యారెక్టర్ని ప్రాపర్గా ఆడిషన్ చేసేటప్పుడు ఎటువంటి నర్వస్నెస్ లేకుండా ఇంప్రూవైజ్ చేసినా పర్వాలేదు కానీ దే హ్యావ్ టు ఇంప్రూవైజ్ చేసుకున్న ఆడిషన్స్ లో చేయాలి. అది చూపించాలి. దే హ్యావ్ టు అంటే ఎప్పుడైనా సరే ఆడిషన్స్ లో ఏంటి చేయాల్సిన చిన్న బేసిక్ థింగ్ అంటే నేను చూసేది ఏంటి అంటే, అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఇవి ఎట్లా తీసుకుంటున్నాడు, ఏ విధంగా క్యారెక్టర్ని చూపిస్తున్నాడు, అండ్ ఈ థింగ్స్ మాత్రం కొంచెం బేసిక్గా కన్సిడర్ చేస్తా. బట్ అండ్ ఇన్స్టింక్ట్ కూడా చాలా వర్క్ అవుతుంది బేసిక్గా చూసినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టింక్ట్ నాకు బెస్ట్ అనిపించింది ఎక్కడ అంటే, పెళ్ళికొడుకు క్యారెక్టర్కి చేసిన వంశీ యాక్టర్ ఉన్నాడు. తను వచ్చినప్పుడు ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు అంటే ఆల్రెడీ ఆయన టైమింగ్ తెలుసు నాకు. ఇంటర్వ్యూస్లో వాటిల్లో చూసినప్పుడు టైమింగ్ చూసినప్పుడు బాగా అనిపించిన పర్సన్. సో ఆడిషన్ చేసినప్పుడు ఆ స్పార్క్ కనిపించింది ఇమీడియట్లీ. ఐ సెడ్ ఓకే. అండ్ ఒక టీచర్ క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ ఎపిసోడ్లో. రైట్. ఆయన హీఈస్ ఆల్సో ఫెంటాస్టిక్ యాక్టర్ యాక్చువల్లీ. అంటే ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఆయన లోపల ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఎన్నిసార్లు చేయించినా కంటిన్యూటీ అండ్ పర్ఫార్మెన్స్లో చేంజెస్ ఉండవు. రైట్. అంత బాగా చేశాడు అనమాట. సో ఇన్స్టింక్ట్ కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది కదా. వాళ్ళ పర్ఫార్మెన్స్తో పాటు ఇన్స్టింక్ట్ డెసిషన్ అప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది మనకు యాక్చువల్గా ఆల్మోస్ట్. సో అలాంటి ప్రాసెస్లో థ్యాంక్ యూ పేషెంట్కి ఆన్సర్ దీనికి ఆన్సర్ చేసినందుకు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా బిజీ అయిపోతారు దీని తర్వాత, ఐఎమ్ షూర్. ఓకే. సో అసలు డైరెక్టర్ భాస్కర్ మౌర్య ఒక యాక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి ఐ వాంటెడ్ టు క్యాప్చర్ దాట్. దానికోసమే ఈ క్వశ్చన్ అనమాట. ఓకే. సో ఛాలెంజెస్ వైస్ చెప్పండి. ఇప్పుడు మీ దగ్గర స్క్రిప్ట్, హ్యాపీ పాత్ స్క్రిప్ట్ రెడీ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నారు, రైట్. షూటింగ్ చేసేటప్పుడు ఓకే మొత్తం హోల్ ప్రాసెస్లో రైట్, డ్యూరింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ ఛాలెంజెస్ ఉన్నాయా ఏమైనా? ఛాలెంజెస్ ఇన్ ద సెన్స్ ఒకటే ఒక ఛాలెంజ్ ఏంటంటే మిడ్ సమ్మర్. రైట్. 33 days లో అది టోటల్ షూట్ చేసిందంతా మిడ్ సమ్మర్ లో, మొత్తం తెలంగాణలోనే. సమ్మర్ లో చేసాం అనమాట. యాక్చువల్లీ మేలో చేసాం టోటల్ గా. ఓ మై గాడ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. కొంతమంది టీమ్ క్రూ మెంబర్స్ కొద్దిగా ఇబ్బందులు పడ్డారు, కొంచెం సన్స్ట్రోక్, చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం సఫర్డ్ విత్ దట్. సో అట్లాంటి ప్రాసెస్ లో షూట్ చేసాం. అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. మిగతావన్నీ మై టీమ్ ఈజ్ ఫెంటాస్టిక్ యాక్చువల్గా. అంటే టీవీఎఫ్ నుంచి వచ్చిన క్రియేటివ్ ప్రొడ్యూసర్ నిఖిల్ కానీ, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీవన్ ఈజ్ సో ఎఫిషియంట్ అనమాట. సో డిఓపి అండ్ ఎవ్రీవన్.
ఎవ్రీ సో వన్ మీకు ఫెంటాస్టిక్. ఎన్ని రోజులు పట్టింది ఈ మొత్తం అసలు ఫస్ట్ సిరీస్ షూట్ చేసేందుకు? జస్ట్ షూటింగ్ విత్ ఇన్ 33 days అండ్ 33 days to 35 days లో మొత్తం టోటల్ ఫినిష్ అయిపోయింది అనమాట. 35 days అయిపోయింది. సో 35 days లో మీ షూట్ అంతా అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వాజ్ లైక్ 1-2 months. సో అంటే ఒక వెబ్ సిరీస్ చేయాలంటే మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంది. కొంచెం ఎక్కువ టైం తీసుకుంది, బట్ వీ డిడ్ అవర్ బెస్ట్. అంటే ఇంటెన్షన్ ఏంటంటే ఒక వెబ్ సిరీస్ చేయాలి అంటే ఎండ్ టు ఎండ్ ఎంత టైం తీసుకుంటుంది? డిపెండ్స్ ఆన్ చాలా 8 series అనుకోండి, ఇట్లా 8 series ఉంది. అవును, 8 episodes ఉంటాయి కదా, చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ ఉంటాయి దాని మీద. కొన్ని 6 episodes ఉంటాయి, కొన్ని డ్యూరేషన్ వైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, సీన్స్ వైజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, అండ్ టెక్నీషియన్స్ దాన్ని అండర్స్టాండ్ చేసుకునే విధానాన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ కానీ మిగతా టెక్నీషియన్స్ వాటిని ఎంత ఫాస్ట్ గా చేస్తున్నా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదా, ఇప్పుడు యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ టెక్నీషియన్స్ ది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేజ్. ఇప్పుడు యాక్టర్స్ ది ప్రొడక్షన్ లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది బేసిక్ గా. మ్యూజిక్ డైరెక్టర్ది తన ఫేజ్ లో మ్యూజిక్ చేస్తున్నప్పుడు అంటే ఒకరొకరు ఒక్కొక్క దగ్గర చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట ఫాస్ట్ గా చేయడానికి. ఓకే, ఒకరి వల్ల అయితే ఇట్స్ నాట్, ఒకరి వల్ల అయితే పాసిబుల్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ రీజన్ అవుతుంది. ఇప్పుడు 8.4 out of 10 IMDbలో రేటింగ్ దింది. ఇట్స్ వెరీ గుడ్ రేటింగ్. సో డెఫినెట్లీ మీరు బిజీ అయిపోతారు. సో నెక్స్ట్ ఏంటి? రైటింగ్ అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చేసిన వర్క్ కాకుండా, అంటే విలేజ్ సెటప్లో స్లైడ్స్ ఆఫ్ డ్రామాస్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐ వాంట్ టు డూ సమ్ బిగ్గర్ థింగ్స్, వేరే జానరస్, డిఫరెంట్ జానరస్ చేసి అందులో కూడా బెస్ట్ ఇవ్వడానికి ఐ ట్రై మై బెస్ట్. సో దాంట్లోనే స్మాల్ ఆర్ బిగ్ బడ్జెట్ డిపెండ్, అంటే స్మాల్ ఆర్ బిగ్ బడ్జెట్ అంటే నెక్స్ట్ నా క్యాపబిలిటీస్కి నేను ఎంత చేయగలను అవి కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయి బేసిక్. అంటే మీరు రాసే స్టోరీస్ పెద్ద బడ్జెట్ ఉంటాయి అని అనుకుంటున్నారు డెఫినెట్గా, కాబట్టి నేను ఆ క్వశ్చన్ అడిగాను. బిగ్ ఆర్ స్మాల్ యువర్ థింకింగ్ నెక్స్ట్? ఇనిషియల్లీ నేను రాసిన స్క్రిప్ట్స్ అన్ని కొంచెం బిగ్ బడ్జెట్ వే, రైట్, బట్ నాకు ఈ జోన్ని ఈ జోనర్ని ఎక్స్ప్లోర్ చేయాలనిపించింది. సో ఫస్ట్ ఫిలిం నాది అదైతే బాగుంటుంది, ఇట్ విల్ టచ్ పీపుల్స్ హార్ట్ అని చెప్పేసి అనిపించి నేను ఈ జానర్ని ఎక్స్ప్లోర్ చేసిన బేసిక్గా. బట్ నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ మై ఫేవరెట్ జానర్స్ ఇన్ ద lineup. And is it going to be a established hero or small hero? ఏం చూస్తున్నారు మీరు? అంటే డెఫినెట్లీ ఐ డూ, అంటే ఫిగర్ అవుట్ అవుతుంది ఇప్పుడు. యాక్టర్స్ ఎవరైనా సరే డెఫినెట్గా ఎవరైనా కోరుకుంటారు కదా బేసిక్గా నెక్స్ట్ ఫిలిమ్స్ లో ఇట్ హ్యాస్ టు బి సమ్ విత్ గుడ్ బడ్జెట్ అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవ్రీవన్. సో అది డెఫినెట్గా అవుతుంది డెఫినెట్లీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు ఫర్ యువర్ టైం. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్ ఇంటర్వ్యూ. నాకైతే చాలా ఇన్సైట్స్ తెలుసుకున్నాం మీ గురించి. హూ ఇస్ భాస్కర్ మౌర్య, ఎలా ఉంది మీ జర్నీ, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్.